హాయ్ అండి. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయటం మర్చిపోవద్దు. చెప్పే ముందు ఆలోచించి లేదా మున్ముందు ఏం జరుగుతుందో అంటూ ఏడుస్తూ వందన అడిగేసరికి, ఈ మాటలు విన్న సీత షాక్ అయింది. అంటే రామ అమ్మగారు వందన అమ్మ. అంటే విశ్వగారు వందనకి ఇంతకు ముందే పరిచయమా అంటూ నుదుటిన బట్టిన చెమట తుడుచుకొని వాళ్ళిద్దరిని భయంగా చూసింది సీత. దేవుడా! ఈ నిజం రామ్ గారికి తెలిస్తే పాప్ కొట్టుకుంటున్న ఫాస్ట్‌గా కొట్టుకుంటున్న గుండె మీద చెయ్యి వేసుకొని గుడి నుంచి బయటికి వచ్చింది సీత. ఎలా నడిచి వచ్చిందో తనకే తెలీదు. కామ్‌గా కారులో కూర్చుంది. ఏంటి ఇంత లేట్? ప్రసాదం తీసుకొస్తా అన్నావు. ప్రసాదం ఏది? చేతిలో ఉన్న ప్రసాదం రామ్‌కిచ్చింది. సీత ఏమైంది అలా ఉన్నావు? ఉలుకు పలుకు లేకుండా అబ్బే ఏం లేదు. ఎగ్జామ్ కోసం టెన్షన్ అంతే అంటుంది. ఆ నైట్ అంతా ఎరగబడి చదివావు కదా! బాగా రాస్తావు కానీ ముందు కూల్‌గా ఉండు అంటాడు. అని విండో బయటికి చూసి ఈ నిజం రామ్ గారికి ఎలా చెప్పాలి? చెప్తే ఎలా రియాక్ట్ అవుతారు? అసలు చెప్పనా వద్దా? చెప్పకుండా ఉంటే ఎలా? ఇప్పటికే ఆయన తల్లి కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు. నేనైనా నిజం చెప్పి ఆయన బాధ పోగొట్టాలని ఒక నిర్ణయానికొచ్చింది సీత. కాలేజ్ ముందు కారాగటంతో ఏ రాక్షసి ఎగ్జామ్ బాగా రాయి. ఎగ్జామ్ అయిపోతే వెంటనే నాకు ఫోన్ చేయి వస్తాను. ఆ టైంలో మీరు ఆఫీస్‌లో ఉంటారు కదా! పర్లేదు వస్తాను సరేనా? కానీ షూటింగ్ అయిన తర్వాత మీరు ఎక్కడికైనా వెళ్తారా? లేదు. అంటే ఈవినింగ్ ఫ్రీనేనా? హా! అది మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. మీరు ఈవినింగ్ నన్ను బయటికి తీసుకొని వెళ్తారా? ఎప్పుడు లేనిది సీత అలా అడిగేసరికి రామ్ ఆశ్చర్యంగా చూశాడు. సీత అంత ముఖ్యమైన విషయమా? అవును. సరే బయటికి తీసుకెళ్తాను. నువ్వు ముందు లోపలికెళ్ళు. ఎగ్జామ్ బాగా రాయని సీతకి బాయ్ చెప్పి రామ్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళాడు. సీత లోపలికి రాగానే ఏంటే బాగా చదివావా? నిద్రపోలేదా ఏంటి? ముఖం అలా ఉంది. చదివాను నవ్య. ఎందుకే డల్‌గా ఉన్నావు? ఏం లేదు నవ్య. పద లోపలికెళ్దాం అని ఇద్దరూ లోపలికెళ్లారు. ఆఫీస్‌కి వచ్చిన రామ్ తన ఛాంబర్‌కి వెళ్తూ శౌర్య ఛాంబర్ నుంచి మాటలు వినిపించడంతో అక్కడే ఆగిపోయాడు. ఏంటి నాన్న ఎప్పుడు లేనిది ఆఫీస్‌కొచ్చారు? ఏం లేదు శౌర్య. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి నాన్న. అది ఈ విషయం నీకు తెలిసే ఉంటుంది కదా! పూజ రామ్‌ని లవ్ చేస్తుందని. అవును తెలుసు. విషయం తెలిసాకే పూజని హెచ్చరించాను. రామ్‌కి దూరంగా ఉండమని. ఇందులో చెల్లి చేసిన తప్పు ఏముందనిరా హెచ్చరించడానికి? మనం ముందే అనుకున్నాం కదా! పూజకి, రామ్‌కి పెళ్లి చేయాలని. నాన్న తను చెప్తే వినటం లేదని పూజ నిన్ను పంపించిందా? శౌర్య ఏంటి నాన్న దానికంటే బుద్ధి లేదు. వయసులో పెద్దవారు. మీరసలు కొంచెమైనా ఆలోచించారా? రామ్‌కి పెళ్లయింది. సీతే తన భార్య. కానీ ఇద్దరు మహా అయితే 3 నెలలే కలిసుండేది. అలా అని మీతో ఎవరన్నారు నాన్న? ఎవరు అనటం ఏంటి? ముందు నుంచి అనుకున్నదే కదా! అనుకున్నంత మాత్రాన జరిగిపోవాలని రూలుందా? శౌర్య నాన్న రామ్ జీవితం రామ్ ఇష్టం. వాడికి నచ్చింది చేస్తాడు. సీత కావాలని అనుకుంటాడో, లేదంటే వద్దనుకుంటాడో అది వాడి నిర్ణయం. వాడి జీవితం ఇప్పటివరకు ఎలానో వాడి చేతుల్లో లేదు. ఇప్పుడు కూడా మీ నిర్ణయాలు వాడి జీవితంపై రుద్దకండి. మీ చెల్లి వాడి మీద చాలా ఆశలు పెట్టుకుందిరా. అయితే లాగిపెట్టి 2 చెంపలు వాయించండి. మీకు చేత కాకపోతే నాకు చెప్పండి. నేను వాయిస్తాను. రేయ్! చెల్లి కోసం నువ్వేనా ఇలా మాట్లాడుతుంటే? అవసరమైతే మీ చెంపలు కూడా వాయిస్తాను నాన్న. శౌర్య మాటలకి ప్రసాద్‌తో పాటు బయట నిలబడి ఈ మాటలు వింటున్నారా? షాకయ్యాడు. రేయ్! ఎంత ఆపుకుందామనుకున్నా మీరు పూజ చేసిన పని నిజంగానే నాకు నచ్చలేదు. నేను చెల్లి ఏం చేశాంరా? లండన్‌లో రౌడీలను పెట్టించి సీత జీవితాన్ని నాశనం చేయాలని చూడలేదా? శౌర్య మాటలకి ప్రసాద్ షాక్‌గా చూశాడు. శౌర్య నిజం నాకు ఎలా తెలుసానా? ఆ రోజు సీత చెప్పగానే నాకు అనుమానం వచ్చింది. పూజ ఫోన్ కాలన్నీ చెక్ చేసి అన్నీ తెలుసుకున్నాను. వెనుక మీ హస్తం ఉందని తెలియగానే నాకే విపరీతమైన కోపం వచ్చింది కానీ, ఈ గొడవ పెద్దది చేసి నాకు రామ్‌కి మధ్యన ఉన్న ఫ్రెండ్‌షిప్ పోగొట్టుకోవడం ఇష్టం లేక మౌనంగా ఉన్నా. ఇంకోసారి మీరు పూజ, సీత జోలికి వచ్చారంటే మాత్రం మీరు తండ్రన్న విషయం, పూజ చెల్లెన్న విషయం మర్చిపోయి మరీ ప్రవర్తిస్తాను. కొడుకు మాటలకి ప్రసాద్ కిక్కురుమనకుండా మౌనంగా ఉన్నాడు. అంతా విన్న రామ్ తన ఛాంబర్‌కి వచ్చి తల పట్టుకుని కూర్చున్నాడు. ఇంకెప్పుడు రామ్ విషయం కానీ,
సీత విషయం కానీ నువ్వు చెల్లి మాట్లాడుకున్నా సరే నేనస్సలు ఊరుకోను. నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు సంపాదించి పెట్టాను. ఇంకా కాస్త సంపాదిస్తాను కూడా. చెల్లికి రామ్ విషయం మర్చిపోయేలా చేయండి. లేదంటే నా స్టైల్‌లో నేను యాక్షన్ తీసుకోవాల్సొస్తుంది అని శౌర్య అనగానే ప్రసాద్ ఇంకా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళాడు. శౌర్య ఆలోచిస్తూ రామ్ కోసం బాధపడి రామ్ ఛాంబర్‌కొచ్చాడు. "ఏంట్రా ఇప్పుడేనా రావటం?" "అవును." "సరే పద షూటింగ్ ప్లేస్‌కి వెళ్దాం." "ఏమైంది అలా ఉన్నావు?" అంటాడు. "ఏం లేదురా ఆఫీస్‌కి అంకుల్ వచ్చారా? నేను లోపలికొస్తుంటే ఎదురయ్యారు" అంటాడు. "ఆ! ఏదో పని మీద వచ్చాడు కానీ పదరా వెళ్దాం." "ఆ!" అని శౌర్యకి చూశాడు. ఎర్రగా కందిపోయిన శౌర్య ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఎంత కోపంగా ఉన్నాడో. కానీ తనకి విలువ చూసి రామ్ లోపలే ఎంతగానో సంతోషించాడు. ఎగ్జామ్ అవడంతో హడావిడిగా బయటికి వచ్చింది సీత. "ఏంటే అప్పుడే ఎళ్ళిపోతున్నావు? ఆయన వస్తానన్నారే? నీ ముఖం మీ ఆయన ఎందుకు వస్తాడు? ఆయన వస్తానంటే నువ్వు నమ్మేసావా నీ ముఖం" అంటూ తన బ్యాగ్‌లో ఉన్న ఫోన్ తీసుకొని రామ్‌కి ఫోన్ చేసింది. "హలో! ఎగ్జామ్ అయిపోయింది వస్తానన్నారుగా? పావుగంటలో అక్కడ ఉంటాను. సరేనా?" "సరే రామ్ గారు" అని ఫోన్ కట్ చేసి "నవ్య నువ్వెళ్ళవే రామ్ గారు వస్తాను" అన్నారు. ఇది కలా? నిజమా? నిజమే. ముందు నువ్వు ఆటో ఎక్కు అని సీత అనగానే నవ్య సీతకి బాయ్ చెప్పి ఆటో ఎక్కింది. సీత ఆలోచిస్తూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని వందన విశ్వ గారి కోసం ఆలోచిస్తూ ఎటూ తేల్చుకోలేకపోతుంది. కాసేపటికి రామ్ కారు రావటంతో సీత కారెక్కి రామ్‌ని చూసింది. బిజీనా? కొంచెం. భోజనం రెస్టారెంట్‌కి ఎళ్దామా? మీకు షూటింగ్ ఉందని అన్నారు. లంచ్ టైమ్ కదా! 1 అవర్ బ్రేక్. చెప్పు ఇంటికి తీసుకెళ్ళనా? లేదంటే బయటే తినేద్దామా? ఇప్పుడు వంట చేసే ఓపిక నాకు లేదు రామ్ గారు. రెస్టారెంట్‌కి వెళ్దాం అంటుంది సీత. సరే అని రామ్ అనగానే సీత కూడా ఆశ్చర్యంగా చూసింది. ఏమైంది? అలా చూస్తున్నావు అంటాడు మన రామ్. ఏం లేదు. నా మాటకి ఎడ్డమంటే తెడ్డమంటారు కదా! అంత ఈజీగా ఎలా ఒప్పుకున్నారా అని ఆలోచిస్తున్నాను అంతే. సరే ఇంటికి తీసుకెళ్తాను. వంట చేసేయి అంటాడు. వద్దు వద్దు ఏదో ఉండబట్టలేక అడిగానులెండి. ప్లీజ్ చాలా ఆకలేస్తుంది. కారు పోనివ్వండి. అది అలా రా దారికి అంటాడు రామ్. అందుకే కదా నిన్ను రాక్షసుడు అనేది అనుకుంది సీత. ఇంకా ఉంది.